మనం ఫుడ్ ఎక్సర్సైజ్ ని 2 కింద బ్రేక్ చేద్దాం ఓకే. సమత గారు. సో, ఒక 40 సంవత్సరాల వ్యక్తిని తీసుకుందాం. హ్మ్. యూ కెన్ సజెస్ట్ ఫర్ బోత్ జెండర్స్. హ్మ్. వాట్ షుడ్ బి ద ఫుడ్ ఇంటేక్? ఎందుకంటే మీరు ఆ మధ్యలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా హ్మ్. తీసుకొచ్చారు. హ్మ్. అస్యూమ్ హి ఈస్ ఇన్సులిన్ రెసిస్టెంట్ బట్ నాట్ ప్రీ డయాబెటిక్ యెట్. హ్మ్. ఆ సిట్యుయేషన్ తీసుకోండి మీరు. ఓకే. దీంట్లో మళ్ళా ఇంకో కాంప్లెక్సిటీ యాడ్ చేద్దాం. హ్మ్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. హ్మ్. లేదా మనం అందరం 3 పూట్ల తినాలని చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తాం. హ్మ్. ఇటువంటి వ్యక్తికి మీరు మీ దగ్గరికొస్తే వాట్ వుడ్ బి ద ఫుడ్ ఆర్ న్యూట్రిషన్ సజెషన్ యూ విల్ గివ్? ఓకే. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది అంటే, మనం తిన్న ప్రతిసారి బా ఫుడ్ షుగర్ కింద, గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతుంది బ్లడ్‌లో. ఆ గ్లూకోజ్ మనం మన బాడీలో ఉండే ఆర్గన్స్ వాడుకోవాలి. దానికి ఇన్సులిన్ పనిచేస్తది. సెల్స్ ఎప్పుడైతే ఇన్సులిన్ మాట వినవో, హ్మ్. గేట్స్ తెరుచుకోవో, హ్మ్. ఇలాంటి ఆర్గన్స్‌లో గ్లూకోజ్‌ని తీసుకోవో, బ్లడ్‌లో ఉంటది. ఆర్గన్స్ వాడుకోవట్లేదు. సో, సింప్టమ్స్ ఎలా ఉంటాయి? నీరసము, కొంచెం వెయిట్ పెరగడం ఇలాంటివి కనబడతాయి. సో, ఇలాంటప్పుడు ఏం చేయాలి? సెల్స్ ఎందుకు తీసుకోవట్లేదండి? ఎందుకు బికాస్ ఆఫ్ ది తీసుకోవాలి? అబ్యూస్ హిస్టారికల్? దీనికి మల్టిపుల్ కారణాలు. ఒకటి ఓవర్ ఈటింగ్ అయ్యుండొచ్చు. హుహు. మనకు అవసరం ఉన్న దానికన్నా మనం ఎక్కువ తినేయడము. ఓవర్ కార్బ్ ఈటింగ్ అనొచ్చా? అవును. అయితే ఆ ఎక్కువ ఎనర్జీ వచ్చే ఫుడ్స్ కార్బోహైడ్రేట్స్ నుండి కాబట్టి, హ్మ్. కార్బోహైడ్రేట్స్ అన్నీను. అంటే ఎక్కువ మన సౌత్ ఇండియన్స్ వైట్ రైస్ ఎక్కువ తింటాం ఎగ్జాక్ట్‌లీ. గాబట్టి, యాహ్! అది గాకుండా మళ్ళీ రోటీలు లైట్ అనుకుంటాం గానీ అదేం గాదు. రోటీస్ రోటీస్ లైట్ కాదు గానీ తింటే లెక్క తెలుస్తదండి. అన్నం కుప్ప లెక్క పెట్టుకుంటే తెలుస్తది. తెలీదు. అవును. అది కరెక్టే. సో, ఇవి గ్రెయిన్స్ అంటే ధాన్యం గురించి చెప్తున్నాము. ఆ! గ్రెయిన్స్ నుండి వచ్చే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినేస్తున్నాం గాబట్టి, అవసరం ఉన్న దానికన్నా. డే అంతా కూర్చొని చేసే జాబే అయ్యుండొచ్చు. అప్పుడు బాడీకి అంత అవసరం ఉండదు. అయినా అంతే తింటున్నాం. ఓకే. ఇంతకుముందు అంతే అంటే 3 సార్లు తింటున్నామని 3 చెప్తున్నారు. సార్లు తింటున్నాము. 3 సార్లు గూడా పోర్షన్ సైజ్ తక్కువ తినకుండా కొంచెం మోతాదుగా తింటున్నాం. ఇంతకుముందు ఫుడ్ కోసం నడుచుకుంటూ క్యాంటీన్‌కెళ్ళేవాళ్ళము. డబ్బా ఇంటి నుండి తెచ్చుకునేవాళ్ళం. ఆ డబ్బా వేరే దగ్గరికెళ్ళి తెచ్చుకోవాలి. నడుస్తూ చాలా పనులుండేవి. హ్మ్. కానీ ఇప్పుడు అలా లేదు. డాక్టర్స్‌కైనా గూడా మధ్య మధ్యలో తిరగాల్సొచ్చినా డెస్క్ దగ్గరకొచ్చి కూర్చొని పని చేయాలి మేమైనా. హ్మ్. సో, ఫిజికల్ యాక్టివిటీ, మూవ్‌మెంట్ త్రూఔట్ ద డే ఎక్సర్‌సైజ్ గాదు. మళ్ళీ పొద్దున గంట సేపు ఎక్సర్‌సైజ్ చేస్తానేమో అది వేరే. హ్మ్. కానీ వేరే టైంలో మూవ్‌మెంట్ తగ్గిపోయింది. మనందరికీ తగ్గిపోయింది. హ్మ్. తగ్గిపోయినప్పుడు మరి ఫుడ్ మనం తగ్గిచ్చేం తినట్లేదు కదా! నంబర్ 1 రీజన్ ఓవర్ ఈటింగ్. ఇంకోటి టైంతో పని లేకుండా ఎప్పుడైనా మ అందరూ అది తెస్తుంటే మళ్ళీ మధ్య మధ్యలో తినడం. మంచింగ్. మంచింగ్. టైమ్ రెస్ట్రిక్షన్ లేకుండా తినడం, ఓవర్ ఈటింగ్. మళ్ళీ ఏం తింటున్నాం తినే దాంట్లో? ప్రాసెస్డ్‌గా తింటున్నామా? దానిలో అసలు ఫైబర్ ఉందా? లేదా? ఎక్కువ అడిటివ్ షుగర్స్ తింటున్నామా? మళ్ళీ ఇవన్నీ గూడా కారణాలు. ఇవన్నీ కాకుండా ఇవన్నీ కనిపిచ్చి తినేవి. ఇంక హ్మ్. కనిపియకుండా హెవీ మెటల్స్ బాడీలో ఎక్కడి నుండన్నా వస్తున్నాయా? లెడ్ పెయింట్స్ ఉన్నాయా? ప్లాస్టిక్స్ డబ్బాల్లో తింటున్నామా? కిచెన్‌లో ప్లాస్టిక్ కంటైనర్స్ ఉన్నాయా? వాటర్ ప్లాస్టిక్ సో, కనిపియని టాక్సిన్స్ పీల్చుకుంటున్నాము, తింటున్నాము గూడా. హుహు. తెలిసి తెలియక 2. ఇది కాకుండా ఎక్సర్‌సైజ్ తగ్గిచ్చేసాము. హ్మ్. సెడెంటరీ యాక్టివిటీ అదొక్కటే చాలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావటానికి కూడా. ఇంకా మళ్ళీ ఏజ్ అవుతూ ఉంటే మళ్ళీ నేచురల్‌గా వచ్చే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అదొకటి. సో, ఇవన్నీ కలిపి కలిపి సో బేసికల్లీ ద రెసిస్టెంట్ సెల్స్ ఆర్ అవుతున్నాం. సేయింగ్ ఆ! ఐ హావ్ యూ హావ్ గివెన్ మీ టూ మచ్. ఐ ఆ! డోంట్ లైక్ దిస్ స్టఫ్ ఎనీమోర్. అవును. తినిపిచ్చి నన్ను ఇలా చేశారు. నాకు వద్దు ఈ ఫుడ్ అని చెప్తుంది అది బేసిక్‌గా. దట్స్ వాట్ యూ ఇంకోటి సేయింగ్. మాటి మాటికి పెడుతున్నారు. నాకు కొంచెం గ్యాప్ బ్రేక్. ఇవ్వండి. బ్రేక్ ఇవ్వండి. సో సో, మనందరికీ తెలుసు మనమే జనరేషన్స్ ముందు ఎలా ఉండేవాళ్ళమో, తిన్నప్పుడే తినేవాళ్ళం ఆ 3 పూటలు. మధ్యలో ఏమీ ఉండేది కాదు. మధ్యలో మహా అంటే పొలాల్లో ఉండేవాళ్ళం, పని పొలాల్లో చేసేవాళ్ళం. ఆ! సో ఇప్పుడు మనం అనుకున్న శాంపుల్ పర్సన్‌కి ఆ! మీరు ఎట్లా ఎడిట్ చేస్తారు? ఎడిట్ చేసి ఫుడ్‌ని ఎట్లా రిస్ట్రిక్ట్ చేస్తారు? ఏం చేయొచ్చు. సో, ఫస్ట్ తనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందని మనం చెప్పాలి. అదెలా చెప్పాలి? టెస్ట్ చేయాలి. హుహు. నువ్వు గెస్ వర్క్ లేదిక్కడ. ఎవిడెన్స్ ఉండాలి దేనికైనా. అవును. ఇలా ఉందేమో, ఇలా చేద్దాము అంటే ప్రూఫ్ ఉండాలి. ఎవిడెన్స్ ఉండాలి. సో, దట్ ఈస్ వై ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ఇస్ దేర్ టుడే. సో సో, టిపికల్ షుగర్ సొల్యూషన్ ఇంజెక్షన్ ఇచ్చి ఆ టెస్టే చేస్తారా మీరు? అది కాకుండా మనం ఆ! ఇప్పుడు హోమ్ ఐఆర్ అని చేయొచ్చు. ఓకే. హోమ్ ఐఆర్ అంటే మనకి ఫాస్టింగ్ ఇన్సులిన్, ఫాస్టింగ్ షుగర్ ఎలా ఉందో హ్మ్. తెలిస్తే, హ్మ్. అది కాలిక్యులేషన్‌లో 2.5 కన్నా హోమ్ ఐఆర్ ఎక్కువుంటే
there's insulin resistance. Okay. Show that. Hence proved. Hence proved. Yeah. Resistance ఉందని తెలిసింది. తీసుకుందాము. ఇన్ హిస్టరీ అసలు ఎక్సర్సైజ్ చేస్తారా లేదా? చేయని వ్యక్తి అయితే ఎక్సర్సైజ్ ఇన్కార్పొరేట్ చేయాలి. అసలే అలవాటు లేదు అంటే నిదానంగా చేయాలి. నువ్వు హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ ఇన్సులిన్ Hit. రెసిస్టెన్స్ కి బాగా రెస్పాండ్ అవుతుంది, మీరు రేపు హిట్ చేయండి అనడానికి లేదు. రెగ్యులర్ గా సెడెంటరీగా కూర్చునే వ్యక్తి, ఆ ఎక్సర్సైజ్ అలవాటు లేని వ్యక్తికి మనం అలాంటి కమాండ్స్ ఇవ్వకూడదు. డ్రాస్టిక్ గా ఏది చేయకూడదు. ఇంటెన్సిటీ గానీ డ్యూరేషన్ గానీ స్లోగా పెంచాలి. సో చిన్న చిన్న ఎక్సర్సైజ్ 10 minutes బాడీ మూవ్మెంట్ ఎక్సర్సైజెస్ ఇవ్వడం ఇలాంటివి చేయొచ్చు. సో దాని తర్వాత 10 minutes చేస్తున్నాడు, వారమైంది, ఇంక్రీజ్ ఇట్ టు 20 minutes, తర్వాత 30 minutes, అలాగా స్లోగా నిదానంగా. ఇంకోటి బాగా స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉంది, ఎప్పుడు స్ట్రెస్ఫుల్గా ఉంటారు, విల్ టీచ్ దెమ్ డీస్ట్రెస్సింగ్ మెజర్స్, మెడిటేషన్ కానీ బ్రీదింగ్ టెక్నిక్స్ కానీ. ఇంకోటి సోషల్ కనెక్షన్స్ ఎలా ఉన్నాయి, ఎమోషనల్ హెల్త్ ఎలా ఉంది, ఫ్యామిలీతో ఉంటున్నాడా, ఎలా ఉన్నాయి రిలేషన్స్, ఎలా ఉన్నాయి, హౌ ఇస్ ఈ కోపింగ్ అప్, అది కూడా అడ్రస్ చేయాలి. కొంతమంది అన్ని చేస్తారు, డయట్ పర్ఫెక్ట్ గా ఉంటుంది, టైం పడుకుంటారు, లేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు, అంతా కరెక్ట్ గా బుక్ లో ఉన్నట్టు చేస్తారు, పాపం దే ఇండిపెండెంట్ గా ఉంటారు, దే లోన్లీనెస్ ఇస్ ద ప్రాబ్లమ్. సో ప్రాబ్లం ఏంటి, యూ షుడ్ ట్రై టు అడ్రస్ దట్. ఏం సలహా ఇవ్వగలుగుతాము, ఒకవేళ నేను ఇంతకుముందు చెప్పినట్టు కమ్యూనిటీస్ తో అడ్రస్ చేయొచ్చు ఆ ప్రాబ్లమ్ని, ఇలాంటివి. సో న్యూట్రిషన్ లోకి వస్తే ఇప్పుడు ఈ వ్యక్తికి ఏం చేద్దాం, న్యూట్రిషన్ లో మంచి రెగ్యులర్ సౌత్ ఇండియన్ అన్నం కూరలు తింటున్నారు, ఎంత తింటున్నారు, ఎన్ని తింటున్నారు, ఎన్నిసార్లు తింటున్నారు, తన వెయిట్ ఎంత, తన యాక్చువల్లీ డే టు డే వర్క్ స్టైల్ ఏంటి, కూర్చొని వర్క్ చేస్తారా, లేకపోతే ఎలా వెళ్తారు, వర్క్ ఎలా వెళ్తారు, ఈ వాటన్నిటిని బట్టి మనం అంచనా వేసి ప్లేట్లో సింపుల్గా క్యాల్కులేషన్స్ ఏమీ లేకుండా వాళ్ళకి అర్థమయ్యేలాగా ప్లేట్ తీసుకున్నప్పుడు దాన్ని 4 భాగాలుగా డివైడ్ చేసుకొని ఒక భాగం లైట్గా మసాలాలు ఏవి లేకుండా వండిన కూరగాయలు, స్టీమ్ కానీ సాటెడ్ కానీ, ఇంకో పోర్షన్ ప్రోటీన్ అంటే మనకి వెజిటేరియన్స్ అయితే అన్ని రకాల పప్పులు, తోఫు, పన్నీర్, స్ప్రౌటెడ్ ఇంకా బెటర్. నాన్ వెజిటేరియన్స్కి అయితే లీన్ మీట్, రెడ్ మీట్ కాదు, మటన్ కాదు, చికెన్, పౌల్ట్రీ, ఇవి, ఫిష్, ఎగ్స్, ఇవి. ఇంకో పోర్షన్ మనం వండుకునే ఆకుకూరలు, బెండకాయ, దోసకాయ, బీరకాయ, ఇవన్నీ. ఇంకో పోర్షన్ సడన్ గా చేంజ్ చేయకూడదు. ఎన్నో సంవత్సరాల నుండి వైట్ రైసే తింటున్నానండి, సడన్ గా నువ్వు బ్రౌన్ తినేసే, రెడ్ తినేసే, బ్లాక్ తినేసే కాదు. ఫస్ట్ సాటిస్ఫై అవ్వాలి, లేదంటే 2 days మనం చెప్పింది చేస్తారు, 3rd day ఓవర్ ఈట్ చేస్తారు. సో వైట్ రైస్ అలవాటు ఉంది, సడన్ గా చేంజ్ చేయలేరు, వైట్ రైస్ వేద్దాం. 1/4 పోర్షన్, మేబీ ఇంతకు ముందు అది 3/4 గా ఉండే పోర్షన్ సైజ్ 1/4 వచ్చింది. అంటే ఓవరాల్ గా మనం ఇచ్చే ఫుడ్ లో కార్బ్స్ నుండి వచ్చే ఎనర్జీ తక్కువైంది, ప్రోటీన్ పెరిగింది, ఫైబర్ లేదు, ఇన్ని రోజుల్లో ఫైబర్ యాడ్ అయింది. సో సింపుల్ రీకాన్స్టిట్యూషన్ ఆఫ్ ప్లేట్ కుడ్ యాడ్ వాల్యూ. అండ్ టాప్ ఆన్ దట్ క్వార్టర్స్ కాకుండా 5th పైన టాప్ ఫ్యాట్స్, గుడ్ ఫ్యాట్స్ వి షుడ్ యాడ్. ఎన్నో సంవత్సరాలు గీ తిన్నాము, ఇప్పుడు సడన్ గా వేసుకోవచ్చా లేదా అంటే గీ ఈజ్ యాక్చువల్లీ గుడ్. వెరీ గుడ్. ఇప్పుడు దాని క్లారిఫైడ్ బటర్ అని కొంచెం ఫ్యాన్సీగా కాఫీలో వేసుకొని తాగుతున్నప్పుడు లేదు, బుల్లెట్ కాఫీ, సారీ, ఇట్స్ బుల్లెట్ ప్రూఫ్. సో గీ ఈజ్ నాట్ హార్మ్ఫుల్, మోడరేషన్ ఈజ్ ఆల్వేస్ ద కీ. మోతాదిగా మన ప్లేట్కి సరిపోయే టేస్ట్కి తగ్గట్టు కొంచెం గీ ఈజ్ ఆల్వేస్ గుడ్. ఎందుకంటే ఫ్యాట్ యాడ్ చేసినప్పుడు ఓవరాల్గా పెరిగే గ్లూకోజ్ పైకి తగ్గుతుంది. వెరీ గుడ్. కాబట్టి ఇలాంటి మార్పులు చెప్తాము. ఇలా అసలు ఎక్సర్సైజ్ చేయని వాడు రోజు 15 నిమిషాలు ఎక్సర్సైజ్ చేస్తూ ఇలాంటి ఒక ఫుడ్ తింటూ కొంచెము డే టు డే బేసిస్లో డీస్ట్రెస్ మెజర్స్, బ్రీదింగ్ మెడిటేషన్ అవి చేస్తూ ఉంటే విల్ సీ ఫెంటాస్టిక్ రిజల్ట్స్.